తర్వాత ఈ మెడికల్ క్యాంప్ కోసం వచ్చిన వాళ్ళ యొక్క స్టాఫ్ ఫ్యాకల్టీ అందరికీ ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేసినందుకు ఎంత ఇష్టపడిన ఏఆర్ స్టాఫ్ అందరికీ, ఏఆర్ ఆఫీసర్స్ అందరికీ, మళ్ళీ క్యాంప్ వచ్చిన నా పోలీస్ ఆఫీసర్స్ అందరికీ పేరు పేరున విభాగనండి. ఇందాక ముందు చెప్పినట్టు మనకి పోలీస్ నౌకర్ అంటే మనకి చాలా ఫిజికల్లీ స్ట్రెయిన్ చేస్తాం. ఫిజికల్లీ కూడా ఉంటుంది, మెంటల్లీ కూడా ప్రెజర్స్ ఉంటుంది. టైంకి భోజనాలు ఉంటుంది, ఇప్పుడు ఎక్కడ ఉంటామో మనకే తెలియదు. అటువంటి సిచ్యువేషన్లో మన హెల్త్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంటుంది. సో ఫస్ట్ మన ఆరోగ్యంలో ఎట్లా డిఫరెంట్ బాడీ పార్ట్స్లో ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది మనం కంటిన్యూస్ టెస్టింగ్ చేసుకోవాలి. ఫర్ వేరియస్ రీజన్స్లో మనం యాక్చువల్లీ మీకు ఒక సర్వీస్ బుక్ ఉంటుంది, స్మాల్ సర్వీస్ బుక్. ఎంతమంది దగ్గర ఉంది స్మాల్ సర్వీస్ బుక్ ఉందా? మెయింటైన్ చేస్తున్నారా? చాలా తక్కువ మంది మెయింటైన్ చేస్తారు. దాంట్లో 6 నెలలకు ఒకసారి మెడికల్ టెస్ట్ తీసుకోవాలి. మెడికల్ టెస్ట్ మనం చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుంది అంటే మనకి ఏమన్నా చేంజెస్ కానీ మన బాడీలో లేదంటే మన ఫుడ్లో కానివ్వండి, మనకి ఏమన్నా తీసుకోవాల్సిన ఎక్స్ట్రా మందులు కానీ మెడికేషన్ కానీ వాటి గురించి మనకి ఐడియా రావాలి. సో ఆ ఉద్దేశంతో ఇక్కడ వన్ వే ఆర్ దగ్గర ఏదో ఒక రెగ్యులర్ బేసిస్ మీద ఈ క్యాంప్స్ పెడుతున్నాం. అయితే ఒకటి ఏంటంటే జనరల్ ఈ క్యాంప్ అంటే ఓన్లీ ఏజ్ వాళ్ళకనే అనుకుంటున్నారు. మెడికల్ క్యాంప్ అందరూ ఉన్న డిఫరెంట్ ఫెసిలిటీస్ వాడుకోండి. ఎందుకంటే కొన్ని విషయాలు ఎంగేజ్ నుంచి స్టార్ట్ అవుతాయి, అప్పుడే మనం ఇంటర్వ్యూని అయ్యి మనం చేయగలిగితే దట్ వుడ్ బి బెస్ట్ ఫర్ అస్. తర్వాత యాక్చువల్లీ మన యూనిట్ మెడికల్ ఆఫీసర్కి చెప్పాలి, మేము తెచ్చుకోవాలి, మేడమే మాట్లాడి కోఆర్డినేట్ చేసుకుని సార్ ఇట్లాగా ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మల్లారెడ్డి మెడికల్ కాలేజ్లో వస్తూ అన్నారు మెడికల్ క్యాంప్ పెట్టడానికి. సో ఏమేమి పెడతారనే వాటిని కూడా డిస్కషన్ చేసుకుంటాం. ఈ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. కార్డియోకి 2D ఎక్కువ కూడా తీసుకొచ్చారు మెషిన్. అట్లానే ఆర్థోపెడిషియన్ ఉన్నారు. ఆర్థోపెడిషియన్స్ ఎందుకంటే ఇక్కడ చాలా మందికి విత్ ఏజ్ మోకాల ప్రాబ్లమ్స్, మిగతా ప్రాబ్లమ్స్ చూస్తూ ఉన్నాం. ఈవెన్ ఎంగేజ్లో ఉన్న వాళ్ళకి షిన్ ప్రాబ్లమ్స్ ఏమి వస్తున్నాయి. వాటి గురించి చూడడానికి ఒకసారి ఒక ఒపీనియన్ తీసుకోవడానికి వాళ్ళని కూడా పిలవడం జరిగింది. అట్లానే ఆంకాలజీ, క్యాన్సర్, మొన్నే మన ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా పోగొట్టుకున్నాం లంగ్ క్యాన్సర్కి. సో ఈ క్యాన్సర్లో ఒక ఇష్యూ ఏంటంటే కారణం దేనివల్ల క్యాన్సర్ వస్తుంది అనేది కారణం ఎవ్వరికీ తెలియదు. కానీ ఎంత తొందరగా పసిగడితే అంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. సో అందుకోసం ఈ ఆంకాలజిస్ట్ పిలవడం జరిగింది. అట్లనే లేడీస్కి స్పెసిఫిక్ మ్యామోగ్రఫీ అండ్ సర్వైకల్ క్యాన్సర్ ద్వారా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ గురించి అవగాహన అండ్ వాటి బేసిక్ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. మన ఆఫీసర్స్ అందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే ఈ ఉన్న టెస్ట్లను చేయించుకొని దాని యొక్క ఫాలోఅప్ తీసుకుంటాం.